వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను అనగా మూలే సుధీర్ రెడ్డి అని నేను నామినేషన్ వేయడం జరిగింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే పదవి పూర్తి న్యాయం చేసినాను. పదవికి మళ్ళీ 2024 ఈ సారథ్య ఎన్నికల్లో మళ్ళీ నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. ప్రజల ఆశీస్సులు జగనన్న దీవెనలు ఎప్పటికీ నాకున్నాయి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో మా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా నిజాయితీగా చేసినాం. ప్రజలకు ముఖ్యంగా అందుబాటులో ఉంటాం. కాబట్టి ఈరోజు మళ్ళీ అఖండ మెజారిటీ, అంటే పోయినసారి నేను కొత్త క్యాండిడేట్ అయినా కూడా భారీ మెజారిటీతో గెలిచినాను. ఈ పొద్దు అంతకు మించిన మెజారిటీతో గెలిచాననే ధైర్యం నాతో ఉంది. ఎందుకంటే ఈ పొద్దు ఆదినారాయణ రెడ్డి గారు మా పైన పోటీకి ఆపోజిట్లో మళ్ళీ ఆయన వచ్చినారు. ఆయన గడిచిన 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో మంత్రులు చేసినారు, అన్ని పదవులు చేసినారు. కానీ ప్రజలకు ఎక్కడా కూడా అందుబాటులో లేదు. 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ నెల ముందర ఇడికి వచ్చినారు. మళ్ళీ నెల ముందర ఇడికి వచ్చి టికెట్ తీసుకొని నేను పోటీలో ఉన్నాను, నేను ఉంటానన్నాను. అంటే ప్రజల దగ్గరికి ఎక్కడే కానీ పోయిన ఆనవాళ్ళు కూడా అతనికి లేదు. ఎక్కడ కూడా చిన్న ధర్నా చేసిన ఆనవాళ్ళు కూడా అతనికి లేదు. కనీసం ప్రజల కోసం ఏమైనా పోరాటాలు చేసిన ఆనవాళ్ళు కూడా లేదు. ఎందుకంటే కంప్లీట్గా ఆయన ఒక ప్యాకాట క్లబ్లో కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈ పొద్దు మేమైతే మా జగనన్న ప్రభుత్వంలో కంప్లీట్గా ప్రజల్లో ఎప్పుడు తిరుగుతూ ఉన్నాం. అంటే గడప గడప కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కానీ ముందు అడుగులో ఉన్నాం. ఈరోజు ప్రజలు ప్రతి ఇంటికి కూడా లబ్ధిదారులైనారు. నేను ప్రజల్లో ఒకటే అడుగుతాను జగనన్న పార్టీ తరఫున, మీ ఇంటికి లబ్ధి పొందింటే మీరు ఓటేయండి మాకు. మీ ప్రతి ఇంటికి మేము పార్టీని చూడుకోకుండా, మతం చూడుకోకుండా, కులం చూడుకోకుండా ప్రతి ఒక్కరికి చేస్తాం. ప్రతి ఒక్కరికి వాలంటీర్ రూపంలో పెట్టి ఆర్గనైజ్ చేసి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేస్తాం. సో 100% మేము భారీ మెజారిటీతో గెలుస్తామన్నాం. ఎందుకంటే 13 ఎలక్షన్ అయిపోతాయి. 14వ తేదీ తర్వాత ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు కాండ్రారు ఎక్కడ ఉంటారంటే బెంగళూరు క్లబ్లో ఉంటారు. ముఖ్యంగా ఆయన ఒకటే ఒకటి అడుగుతున్నాను, ఆయన ఎన్ని చేస్తా అది చేస్తానంటానంటే 2019 ఎలక్షన్ నాటికి నేను కేశవరెడ్డి బాధ్యతలందరినీ తీరుస్తాను అన్నాడు. ఏ బాధపడిన వాళ్ళకందరికీ న్యాయం చేస్తానన్నాడు. 19 ఎలక్షన్ అయితేనే మళ్ళీ గోవా క్లబ్కి వెళ్ళిపోయినాడు. కనీసం కరోనా అప్పుడు కూడా ఈ కోవిడ్ వ్యాధితో అందరూ బాధపడుతుంటే కనీసం ఒక కూరగాయల సంచి కూడా ఇయ్యని పాపాత్ముడు. అంటే మీరే బాగా ఆలోచన, ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల కోసం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా బాగా ప్రజల్లోకి తీసుకుపోయింది. ఈ పొద్దు మేము అదే ధైర్యంతో ఈరోజు ముందరికి పోతున్నాం. తప్పకుండా భారీ మెజారిటీతో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నేను భారీ మెజారిటీతో గెలిచి మళ్ళీ 24 నుంచి మళ్ళీ 29 వరకు మా సేవలు ఎప్పటికీ ప్రజల దగ్గర ఉంటాయి.